హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా మృగశీల కార్తె శుభాకాంక్షలు అండి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకున్నాను. తర్వాత పోపు గింజలు వేసుకున్నాక క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం కూడా తురుముకొని వేసుకోవాలి. ఇలా అల్లం వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వేసిన తర్వాత సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. ఒక గ్లాసుకు 2 గ్లాసులు అలా వేసుకున్నానండి. మీకు లూజుగా కావాలి అనుకుంటే 3.5 4 గ్లాసెస్ పోసుకోండి వాటర్. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి వాటర్ మరిగేంత వరకు ఉంచుకొని మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చివరిలో కొత్తిమీర వేసుకుంటే సింపుల్గా ఉప్మా రవ్వ చేసుకోవచ్చండి. ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.